ఈ బీసీల ఐక్యతను ఈ దెబ్బతీసేటువంటి ఈ అవకాశవాద మూకను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మీరు గమనించే ఉంటారు, రేవంత్ రెడ్డిని చాలా విమర్శించిన వాళ్ళలో ఘంటా చక్రపాణి అనే ఒక మహామేధావి ఉండేది. ఇక ఆయన ఎట్లా మాట్లాడినాడో మనందరం చూసినాం. చటక్కన ఒక పోస్ట్ ఇయ్యంగానే అతను సైలెంట్ అయిపోయినాడు. ప్రొఫెసర్ కోదండరాం ఇక ఎట్టా అసలు కంప్లీట్గా జన చైతన్య సమితి అదను ఇదని ఇక రకరకాల మాట్లాడినాడు. ఈనాడు పేద ప్రజల తరఫున ఒక్కనాడు నోరు విప్పిన పరిస్థితి లేదు. శాసన మండలిలో సభ్యుడైన తర్వాత ప్రజల తరఫున మాట్లాడిన సందర్భం కానీ, ప్రజల గురించి మాట్లాడిన సందర్భం కానీ ఎక్కడ మనం కనబడతలేం. ఇంకొక ఆయన ఇట్లా అందరు ఎమ్మెల్సీలు అన్నారు. ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇప్పుడు జరుగుతూనే పోతున్నాయి. రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీళ్ళ వల్ల ఏమైనా జరుగుతుందా? వీళ్ళు ఏమైనా సాధించగలరా అంటే ఉత్తదేనండి. దయచేసి ప్లీజ్, ఇప్పుడు మా ఓట్లు మేము వేసుకుంటేనే గెలుస్తామని చెప్పిన వాళ్ళు మరి ఒక్క వ్యక్తిని నిలబెట్టి ఒక్కసారికి ఒక్క ఎమ్మెల్సీ టికెట్ కోసమని మనం బీసీలం ఐక్యమై ఈ ఉన్నత వర్గాల వాళ్ళ మీద ఒక దెబ్బతిద్దాం, మన ఐక్యత అంటే ఏదో ఒక గుణపాఠం నేర్పుదాం అని అట్లా నిలబడ్డే క్యాండిడేట్స్ అందరితో ఒక మీటింగ్ పెట్టి, ఈ పెబ్బేలు ఉన్నారు కదా, ఈ ఆడీడ మీటింగులు పెట్టి రాజ్యాధికారం అది ఇది అని మాట్లాడేవాళ్ళు, మరి అందరిని కూర్చుని పెట్టి అనే నాయన ఒక్కసారి మన దాంట్లో యోగ్యుడైన ఒక వ్యక్తిని మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక్కొక్కరిని డైరెక్ట్ స్ట్రేట్ కాంటెస్ట్ పెట్టి ఈ సోకాల్డ్ ఉన్నత కులాల వాళ్ళు నిలబడ్డారు కదా, వాళ్ళని ఎందుకు మనం దెబ్బ కొట్టలేకపోయినాం? ఎలా ఉంటారు, రెడ్లలో 5-6 కంటెస్ట్ చేస్తే లేనిది తప్పు, బీసీలలో 10 మంది చేస్తే తప్పేముందంటే, మరి బీసీలలో ఒక్కడికి మనం ఆర్థిక స్తోమత కలిగించి ఈ ఇతర ఉన్నత వర్గాల వాళ్ళ క్యాండిడేట్ల యొక్క ఆర్థిక స్థాయికి పెంచగలిగే స్థితిలో మనం లేం కాబట్టి, మనది మేకల మంద కాబట్టి, మనం మందగా ఉంటే మన మందబలం చూసైనా ఊర కుక్కలు భయపడతాయి అని మనం ఒక ఆలోచన చేసినాం. అట్లా చేస్తే బాగుంటుందని సలహా ఇస్తే ఇక మనని అపహాస్యం చేసేలాగా వాడోడు వీనోడు ఈరోజు బాపనోళ్ళు కూడా ఛానళ్ళు పెట్టుకుంటున్నారు, బీసీల తరఫున మాట్లాడుతున్నారు అని ఒక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎస్ కరెక్టే, మాకు వచ్చేది లేదు సచ్చేది లేదు, లేకపోతే ఈ ఛానల్ నుంచి పెట్టి నేనేమైనా ఛాయ్కి డబ్బులు, కాఫీకి డబ్బులు, దోశకు డబ్బులు, ఇడ్లీకి డబ్బులు అడిగినానా? ఎవడైనా నయా పైసలు మమ్మల్ని నుంచి ఆశించినామా? అట్లా కాదు కదా. ఇది ఆ రకమైన ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమం కాదు కదా. అట్టడుగున ఉన్నటువంటి వర్గాలను రాజకీయ చైతన్యం తీసుకొచ్చేసేసి ఈ జైన జీవన స్రవంతిలో వాళ్ళని కల్పించి ఒక చైతన్య స్రవంతిగా ఇవాళ బీసీ యువకులను యువతులను జాగృతం చేయడం మన యొక్క బాధ్యత.